14/7/26 తేదీ నిన్న గార్లదిన్న పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. చప్పిడి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి యొక్క లారీ AB02 TH 1475 లారీ ఆర్జాస్ స్టీల్ తాడిపత్రి నందు స్టీలు అంటే 14 ఉదయాన్నే 2 గంటలకి ఆ ఫ్యాక్టరీలో వీళ్ళ లారీలో దాదాపు 30 టన్నుల స్టీల్ని, వాటి విలువ దాదాపు 22 లక్షలు ఉంటాయి, అక్కడి నుంచి లోడ్ చేసుకొని హర్యానా పోవాలని వచ్చారు. ఈ మధ్యలో అతను గార్లదిన్న మన ఈ తల్లగాచిపల్లె క్రాస్ దగ్గరికి వచ్చేసి అతనికి అర్లీ టాయిలెట్ పోవాలన్న ఉద్దేశంతో లారీ పక్కన ఆపి టాయిలెట్ పోయి వచ్చాడు డ్రైవరు. వచ్చిన సమయంలో తిరిగి వచ్చిన సమయంలో లారీ కనపడలేదు. ఇతను అంతా చుట్టుపక్కల వెతికినాడు, చుట్టుపక్కల హైవే అంతా వెతికినాడు, కానీ లారీ ఎవరో దొంగిలించినారని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఓనర్ చెప్పడం జరిగింది. వాళ్ళంతా వెతికి ఎక్కడ కనపడకుంటే నిన్న వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారు ఆదేశాల మేరకు 2 బృందాలుగా ఏర్పడి ఎస్ఐ గారు, సిఐ గారు దీన్ని ఒక కేసు రిజిస్టర్ చేసిన తర్వాత 2 బృందాలుగా ఏర్పడి సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈరోజు కోడికొండ చెక్ పోస్ట్ దగ్గర, రాజధాని దాబా దగ్గర ఈ లారీ ఐరన్ మొత్తము పట్టుకోవడం జరిగింది. ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం అనేది ఈరోజు అతన్ని రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. చెందినటువంటి సాగర్ అనే వ్యక్తి, ఇతను ఉదయపూర్ పక్కన విలేజ్. ఇతను రాజస్థాన్ వేరే లారీలో వచ్చినాడు. దాని తర్వాత ఈ లారీని తీసుకుపోవడానికి ట్రై చేసినాడు. ఇతను కూడా ప్రీవియస్ కేసెస్ ఏమైనా ఉంటే చెక్ చేసి ఇతను రిమాండ్ పంపాలి. లారీ కాస్ట్ వచ్చేసి 18 lakhs, స్టీల్ కాస్ట్ వచ్చేసి 22 lakhs, టోటల్ 40 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. సిఏ గారిని ఈ విషయంలో ఎస్పీ గారు అభినందించడం జరిగింది. పడుతుంది వస్తుంది దీనికి అవును సార్. ఎక్కడ కంపెనీ తాడవదు ఇక్కడనేనా? ఇక్కడ వస్తుంది.